నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులకు కారణమేమీ లేదు. 119 కీర్తనలో 165 వచనంలో ఈ మాట రాయబడింది. మన దేవుని యొక్క వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వారు తూలి తొట్టిల్లరు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటని సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తారు. దేవుని యొక్క వాక్యమును ప్రేమించి దేవుని యొక్క వాక్యమును హత్తుకున్న వారికి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుపు సంవత్సరము ఎంతో నెమ్మదిని వారికి కలుగును అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతో శాంతి వారికి కలుగును అని బైబిల్ సెలవిస్తుంది. మనందరికీ తెలుసు మార్తా మరియల యొక్క స్టోరీ. ఆ యొక్క లూకా రాసిన సువార్తలు అంటాడు, మార్త కలిబిలిచింది, తొట్టిల్లిపోయింది, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకొని నిర్మలముగా నిబ్బరముగా యేసు ఎదుట ఉన్నదంట. అందుకే యేసే అంటాడు, ఆమె యొద్ద నుండి ఇది తొలగిపోదు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో కూర్చునే గడియలు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దేవుని యొక్క వాక్యమును ఎంతో ప్రేమించే ఆశను, ఆసక్తిని మనందరికీ దయచేయండి. దాని ద్వారా కలుగు గొప్ప సమాధానము, తొట్టిల్లుకుంటూ నిలబడు గొప్ప సామర్థ్యము దేవుడు మన మీద ఆపాదించి నడిపించిన గాక. ఆమేన్.